ఆనందతో ఆ పెద్దావిడ ఇలా అంటూ ఉంటుంది. అమ్మ, కోడలు గారు చాలా మంచివారమ్మ. కోడలమ్మ ఎంత మంచిదంటే అచ్చం మీలాగనే మీరు ఎలాగైతే చేస్తారో కోడలమ్మ కూడా అలాగే ప్రవర్తిస్తున్నారమ్మా. మిమ్మల్ని దేవతలా చూస్తాం మేము, మీరు దేవతలాగా చేస్తారు మాకు. అలాగే కోడలమ్మ గుణంలోనూ పద్ధతిలోనూ అచ్చం మీకు మించిపోలేదమ్మా. అసలు కోడలమ్మని బాగా సెలెక్ట్ చేసుకున్నారమ్మా. ఇంత మంచి కోడలమ్మని ఎవ్వరు చూడలేరు. అసలు రోజంతా దిష్టి తీస్తూ ఉన్నా సరిపోదు కోడలమ్మకి అని అంటూ ఆ పెద్దావిడ అంటుంది. అలా అనేసరికి ఆనంద నవ్వుతూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్యం చూస్తూ బాధగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ తన అదృష్టమే బాగాలేదు అని అంటూ ఆనంద అంటుంది. అప్పుడే అనన్య ఇలా శరణ్య అలా చూస్తూ బాధగా ఆయనకి ఎలా ఉంది అత్తయ్య గారు, ఇప్పుడు బాగానే ఉంది కదా అని అంటూ శరణ్య అడుగుతుంది. అంతా బాగానే ఉందమ్మా, వాడికి గాయాలు కూడా నయమైపోతున్నాయి, కానీ నీ గురించి మాత్రం వాడు అస్సలు పట్టనట్టుగానే ఉన్నాడు, అందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా అని అంటూ అనేసరికి ఇక ఒక్కసారిగా బాధపడుతూ పోనీలేండి అత్తయ్య గారు, ఆయన బాగుంటే అంతే చాలు నాకు అని అంటూ చెప్పేసరికి ఇంకా చూసావా, అసలు వాడు నీ గురించే పట్టనట్టుగా ఉంటున్నాడని చెప్పినా కానీ నువ్వు వాడి సంతోషం కోసం ఆలోచిస్తున్నావు. అసలు నేను నీ విషయంలో అదృష్టం అనుకోవాలా దురదృష్టం అనుకోవాలా అసలు ఏమనుకోవాలా నాకు తెలియట్లేదు శరణ్య అని అంటూ చాలా బాధగా ఏడుస్తూ శరణ్యని ప్రేమగా చూస్తూ మాట్లాడుతుంది ఆనంద. అప్పుడే శరణ్య ఇలా అంటుంది. నాతో నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు అత్తయ్య గారు, నాతో ప్రేమగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. కానీ మీ కొడుకు నన్ను పట్టించుకోకపోయినా గుణంలో మాత్రం శ్రీరాముడు, అందుకనే ఆయనని ఎవరు ఏమన్నా నేను తట్టుకోలేను అత్తయ్య గారు అని అంటూ శరణ్య అంటుంది. ఇక ఆనంద చాలా సంతోషపడుతూ ఉంటుంది శరణ్య తన కొడుకును అంతలా ప్రేమించటం. ఆ తర్వాత ఇలా అంటుంది ఆనంద, ఏమైనా తినిందా శరణ్య అని అడిగితే లేదమ్మా కోడలమ్మ ఇప్పటిదాకా ఏమీ తినలేదు అని అంటంతో సరే ఒక్క నిమిషం నేను అన్నం తీసుకురా నేను తినిపిస్తాను అని ఆనంద చెప్తే ప్లేట్లో అన్నం పెట్టుకొస్తుంది ఆ పెద్దావిడ. శరణ్యని కూర్చోబెట్టి ఆనంద అన్నం తినిపిస్తూ ఉంటే శరణ్య కన్నీళ్లు పెట్టుకొని చూస్తూ ఉంటుంది. ఆనంద అలా అన్నం తినిపిస్తూ ఇలా అంటుంది. ఏంటమ్మా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అని కన్నీళ్లు తుడుస్తూ ఉంటే మీరు నిజంగా నాకు అత్తలా దొరకటం, అలా అత్త కాకు అమ్మలా దొరకటం నా అదృష్టం. ఎవరైనా ఈ రోజుల్లో అమ్మలా చూసే అత్తలు ఎవరున్నారు, అలాంటిది మీరు నాకు ఇలా దొరికారు అత్తయ్య గారు అని శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే పొలం మారుతుంది, నీళ్లు తాగిస్తుంది ఆనంద. ఆ రకంగా వాళ్ళు ప్రేమగా మాట్లాడుకుంటారు. సమీర్ అని లోపల వేయించాను, అసలు దాన్ని దర్శన్కి మొత్తం దూరం చేసేస్తాను అని అంటూ ఇలా మాట్లాడుతుంది. ఆ తర్వాత శరణ్యతో ఇంకా అలా మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంద. సరే నేను వెళ్ళొస్తాను అని అంటే సరే అత్తయ్య గారు అని అంటూ వెళ్తుంది శరణ్య. అలా చెప్పి ఇంకా ఆనంద వెళ్ళిపోతుంది. ఆనంద వెళ్ళిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఇంకా అందరూ ఉంటారు. ఇక దర్శన్ ఏమో సమీర కోసం స్టేషన్కి వస్తాడు. సమీరని అలా చూస్తే సమీర స్పృహలో ఉండదు, దెబ్బలకి అలా తట్టుకోలేక స్పృహ కోల్పోతుంది. అప్పుడే ఎస్ఐ ఉంటాడు. దర్శన్ వచ్చి సమీర అని అంటే లోపల ఉంది. ఎందుకు సార్ మీరు వచ్చారు తన కోసం అని అంటూ ఎస్ఐ అడుగుతాడు. అప్పుడే దర్శన్ ఇలా అంటూ తననెందుకు ఇలా లోపల వేశారు, తనేం తప్పు చేసిందని అని అంటూ దర్శన్ అంటాడు. మీ ఆవిడ్ని తనే కిడ్నాప్ చేపించింది, అసలు మీ ఆవిడ కనిపించకపోవటానికి అసలు కారణం ఈవిడే, అందుకే తనని లోపల వేశాం అని అంటే లేదు శరణ్యకి తనకి సంబంధం లేదు, తను ఏ తప్పు చేయలేదు అని అంటూ దర్శన్ అంటాడు. లేదండి మీ అమ్మగారు పక్కా ప్లాన్తో అంటే ప్రూఫ్తో నాకు పట్టించారు, అందుకనే తను మీ ఆవిడ పోవటానికి కారణం తనే కాబట్టి తనని మేము పట్టుకున్నాం, మీరు అవన్నీ ఏం చెప్పొద్దు ఇంకా అని అంటే సరే అని చెప్పేసి ఇంకా దర్శన్ బాధగా ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. దగ్గరగా వచ్చి సెల్లో సమీరా సమీరా అని పిలిస్తే సమీరా పలకదు. ఇంకా అప్పుడే సమీరాని చూస్తూ దర్శన్ బాధగా ఇలా అనుకుంటాడు. సమీరా నేను ఎలాగైనా నేను విడిపించుకొని తీసుకొని పోతాను సమీరా అని అనుకుంటాడు దర్శన్. నిన్ను ఇలా చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను, చాలా బాధపడుతున్నాను అనేసి దర్శన్ మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంటికి ఆనంద వస్తుంది. లీలావతి వాళ్ళు చాలా డల్గా బాధగా కనిపిస్తారు. లీలావతి వాళ్ళని చూసి ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఇంకా అలాగే చూస్తూ అక్క అని చెప్పి ఆనంద దగ్గరికి వస్తుంది. ఏంటక్క నన్ను చూసి పట్టనట్టుగా అలా ఉంటున్నావేంటక్క అని ఆనంద అడుగుతుంది. లీలావతి బాధపడుతూ ఎలా ఉండాలో అలాగే ఉంటున్నాను కదా ఆనంద అంటే లేదక్క నువ్వు నాకు చాలా తేడాగా కనిపిస్తున్నావు, ఇంతకుముందు నేను అక్క అని పిలిస్తే నీ నోట్లో నుంచి వచ్చే మాట ఎంత ఆప్యాయంగా ఉండేదో నాకు తెలుసు, కానీ నువ్వు ఇలా ఉండటం నేను తట్టుకోలేకపోతున్నానక్క అని అంటూ
ఆనంద బాధగా అంటుంది. లీలావతి ఇలా అంటుంది, లేదు ఆనంద, నేను ఇలా ఉండటానికి కారణం మీరే కదా. దర్శన్ చూసావు కదా ఎలా అన్నాడో, పరాయి వాళ్ళలాగా మమ్మల్ని తీసి పారేశాడు, పరాయి వాళ్ళలాగా మమ్మల్ని మాట్లాడాడు. అలాంటిది నేను ఇంకెలా ఉండాలి ఆనంద, నేను ఉండే దాంట్లో తప్పులేదు కదా అని అంటూ లీలావతి అంటుంది. ఇంకా అప్పుడే వాళ్ళ అన్నయ్య ఆనంద భర్త ఇంకా కోటేశ్వరరావుతో ఇలా అంటాడు, ఏంటన్నయ్య ఇలా ఎందుకుంటున్నావన్నయ్య అని అంటూ, మాకు మీరు ఇలా దూరంగా ఉంటే మేము తట్టుకోలేమన్నయ్య అంటే, లేదురా ఇంకా మాటలు అనిపించుకొని ఇంకా తమ్ముడు అనే మాటకి కూడా నోచుకోకుండా పోతానేమో అని భయపడి లిమిట్లో ఉంటున్నాంరా మేము అని అంటూ కోటేశ్వరరావు అంటాడు. లేదన్నయ్య మీరు ఇలా మాట్లాడొద్దు అని అంటే, బావగారు మీరు ఇలా మాట్లాడితే మేము తట్టుకోలేం బావగారు, మనది ఉమ్మడి కుటుంబం, ఎప్పటి నుంచో కలిసున్న కుటుంబం, ఒక్కరి వల్ల విడిపోవాలని ఇలా కరెక్ట్ కాదు అని అంటే, లీలావతి అంటుంది, మరి ఇంకేం చేయమమ్మా, మా వల్ల కావట్లేదు. దర్శన్ ఎన్ని మాటలు అన్నాడో చూసావు కదా, నా చేతుల్లో ఎత్తుకొని పెంచిన వాడు అన్ని మాటలంటే ఎలా తట్టుకోగలం అని అంటూ లీలావతి అంటే, అప్పుడే ఇలా అంటూ, లేదు లేదు అలా అనొద్దు అక్క, దర్శన్ మన చేతిలో పెరిగిన వాడని నువ్వే అన్నావు కదా, వాడు తెలిసి తెలియక వాడు ఉన్న పరిస్థితి వేరు, అప్పుడున్న పరిస్థితిలో అలా మాట్లాడాడు, కానీ దర్శన్ కావాలని అనలేదక్క. అయినా దర్శన్ మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడా అంటున్నాడు, మాకు వద్దు అవసరం లేదని వదిలేసుకుంటామా అక్క అని అంటూ ఆనంద బాధపడుతూ, మీరు ఇలా దూరంగా ఉంటే నేను భరించలేను, ఇంకా తట్టుకోలేను, ఇప్పటికీ ఉన్న కష్టాలు చాలక్క, ఇంకా నన్ను బాధ పెట్టొద్దు, మీరు నాతోని ఎప్పటిలాగానే ఉండక్క, పదండి భోజనం చేద్దాం అని అంటూ చెయ్యి పట్టుకొని ఇంకా లీలావతిని తీసుకొని ఇంకా నలుగురు కలిసి బాధగా వెళ్తూ ఉంటారు లోపలికి. ఆనంద వాళ్ళతో ఇంకా ఏకం అయ్యేలాగా చేసుకొని వెళ్ళిపోతారు, నలుగురు కలిసిపోతారు. ఇక ఆ తర్వాత లహరి బయట కలుస్తాడు. లహరి ఉడ్పి తనని పెళ్లి చూపులు చుట్టానికి వస్తాడు కదా సరోజ కొడుకు, అతను వచ్చి మాట్లాడతాడు లహరితో ప్రేమగా మాట్లాడుతూ, మనం బయటికి వెళ్దామా, మాట్లాడుకుందాం, హోటల్కి వెళ్దామా అని ఇలా అడుగుతూ ఉంటాడు. కాఫీ తాగడానికి, ఐస్ క్రీమ్ ఎన్ని అడిగినా లహరి లేదు నేను రాలేను అని భయపడుతూ ఉంటుంది. ఓ భయపడుతున్నారా, ఎందుకు భయపడుతున్నారు, కొత్తనా, ఏం కాదులేండి, నేను మిమ్మల్ని ఏమీ అనను, రండి అని అంటూ లహరిని చాలా ప్రేమగా మాట్లాడతాడు ఆ అబ్బాయి. లహరి మాత్రం నేను రాను అని భయపడుతూ టెన్షన్ పడుతూ అంటే, సరే నేను వెళ్తాను అని అంటే అతను అంటాడు, సరే వెళ్ళు అని అంటాడు. అప్పుడు లహరి అక్కడి నుంచి ఇంకా టెన్షన్గా వెళ్ళిపోతుంది, కొత్త కదా అందుకే అలా చేస్తుంది అనుకుంటాడు. ఆ తర్వాత అతను కూడా వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత ఆనందకి ఫోన్ చేస్తుంది ఆ పెద్దావిడ. ఫోన్ చేస్తే, ఆనంద చెప్పండమ్మా అంటే, శరణ్యమ్మకి బట్టలు లేవమ్మా, బట్టలు కావాలంట అంటే, అయ్యో ఈ హడావిల్లో పరిచిపోయి ఆ విషయమే మర్చిపోయాను, అడహవిల్లో పడిపోయి అని అంటూ, నేను ఇప్పుడే పంపిస్తాను నువ్వు రా అని చెప్తే సరే అని ఆ పెద్దావిడ ఆటోలో ఇంటికి వస్తుంది. శరణ్య ఆనంద మాట్లాడినప్పుడు అనన్య ఆ మాటలు వింటుంది. ఇంకా ఏం చేస్తుందా అని చూస్తుంది. ఇక అప్పుడే పెద్దావిడ వచ్చేసరికి ఆనంద బ్యాగ్లో బట్టలు సర్దుకొని బయటికి వస్తుంది. వచ్చి ఆవిడకి ఇచ్చి తీసుకువెళ్ళు అని చెప్తుంది. అప్పుడే లీలావతి వచ్చి చూసి, ఏంటి ఆనంద, ఎవరికి ఎందుకు ఇస్తున్నావు బ్యాగ్ ఏంటి ఆనంద అని లీలావతి అంటే, అవి పెద్దావిడ తెలిసిన ఆవిడ బట్టలు కావాలని అడిగింది, అందుకనే తనకి నేను బట్టలు ఇస్తున్నానక్క అని అంటూ ఆనంద చెప్తుంది. వెనక నుంచి అనన్య వచ్చి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే లీలావతి అవునా అని అంటే అని ఆ పెద్దావిడ మాట్లాడుతుంది. అప్పుడు ఇలా అంటుంది ఆనంద, నీకు పనుందన్నావు కదా, వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో, తొందరగా వెళ్ళు అని అంటే, సరే అని ఆ ముసలావిడ వెళ్ళిపోతుంది. లీలావతికి చెప్తుంది ఆనంద, తను బట్టలు అడిగింది కదా అందుకే ఇచ్చానక్క అంటే, సరేలే అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు. లీలావతి వెళ్ళగానే ఆనంద ఫాస్ట్గా లోపలికి వెళ్ళగానే అనన్య చూసి ఇలా అనుకుంటుంది, ఇది చూస్తే ఏదో డౌట్గా అనిపిస్తుంది, బట్టలు అడిగితే ఈ ఆనంద గారి బట్టలు ఇవ్వాలి కానీ వెళ్ళి సరైన బట్టలు ఎందుకు ఇస్తుంది, అసలు ఇక్కడ ఏదో తేడా కొడుతుంది నాకు అని అనుకుంటూ అనన్య ముసలావిడ వెనకాల ముసలావిడ వెళ్తూ ఉంటే ఆటోలో ఇంకా ఆవిడ వెనకాల ఫాలో అవుతూ అనన్య వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.